బట్టలు, చీరలు, జాకెట్ ముక్కలు, అంగి పీసులు, ప్యాంట్ పీసులు. ఊర్లలో బైకుల మీద బట్టలు పెట్టుకొని ఇలాగే అమ్ముతారు కదా, అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే నిన్న ఈ టైం కూడా అసలు బట్టలు పిండలేదు. మా ఆయనకు దండాల మీద బట్టలు ఉంటే చిరాకేస్తుంది. నేను బట్టలు పిండినప్పుడల్లా ఒక్క దండం కాలు లేకుండా బట్టలు పిండేస్తా, అంత ఎక్కువ ఉంటాయి అన్నమాట. నిన్న మధ్యాహ్నం పిండేసిన సాయంత్రం వరకు పలసటి తీసే ఇవి టవాళ్ళు ఎండాలి. టవాల్ ఇట్లా అక్కడ కుర్చీ మీద ఉంది కదా, టవాల్ అట్లా స్నానం చేసి తుడుచుకున్నా కానీ అట్లయితే వాసన వస్తుంది. ఆరై సరిగా ఒక దండం ఖాళీగా ఉండాలని అంటే నాకు దండం ఖాళీగా లేకుండా బట్టలు అయితే పిండినప్పుడల్లా మా ఆయనకేమో ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలి, ఎప్పుడు పన్నప్పుడు తీయాలి అని ఆయన వెంబడి పడతాను. నాకు ఈ బట్టలు పిండినప్పుడు ఇదే గోలమ్మకు తొందర తీసేయాలి ఆరిన బట్టలు. అందుకే బట్టలన్నీ సాపలు వేసుకొని అయితే మర్చేస్తున్నాను. మర్చేస్తా అంటే నాకైతే రెక్కలు 2-3 సార్లు గుంజినాయి, భుజాలు, మోచేతులు. నిలబడి మర్చేస్తే ఏం కాదు కానీ కూర్చొని మర్చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. బెడ్రూమ్లో మంచంలో వేసుకొని మర్చేసేది ఎప్పుడు కానీ. ఆయన పండుకున్నాను, నైట్ డ్యూటీ చేసి వచ్చిండు, ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఆయన పండుకున్న రూమ్ మంచిగా తలుపు పెట్టి హాల్లో కూర్చొని అయితే మర్చేస్తున్నాను. మడత పెడతా అంటే ఒకదాని మీద ఒకటి వేసేసరికి కింద పడ్డాయి. ఇక మళ్ళీ అవి మళ్ళీ చదురుకొని మర్చేసిన. ఇంతకుముందుకు టెర్రస్ మీదనే ఆరేసేది. అప్పుడు ఇల్లు స్టార్టింగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఇక ఇంట్లోనే దండాలు కట్టుకొని ఇంట్లోనే ఆరేస్తున్నాను. ఇక టెర్రస్ మీదకి అస్సలు పెట్టలేదు. వాషింగ్ మిషన్ వేసినాయి, ఇక డ్రైలు వేసినాయి కదా ఫ్యాన్ల కింద, అవి ఆరుతాయి. ఈరోజు పిండితే రేపు వరకు అయితే మంచిగానే ఆరుతాయి. బట్టలు పిండినప్పుడల్లా ఇది నా పరిస్థితి. మీకు కూడా ఇలాగే ఉందా? మీ హస్బెండ్స్ కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.